హలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతమైన విజయాలు సాధించి మంచి ఊపు మీదున్న టీమిండియా ఆ జోరును న్యూజిలాండ్లోనూ కొనసాగిస్తోంది. నిఫియర్లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 38 ఓవర్లలోని 157 పరుగులకే ఆల్అౌట్ అయింది. మన బౌలర్లు కివీస్ ఆటగాళ్లకు ప్రారంభం నుంచే చుక్కలు చూపెట్టారు. మొదట ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరిగితే ఆ తర్వాత స్పిన్నర్లు ఓ ఆట ఆడుకున్నారు. కివీస్ కెప్టెన్ విలియమ్స్ ను ఒక డే 64 రన్స్ తో ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లో కుల్దీప్ 4, చహల్ 3, షమి 2 వికెట్లు పడగొట్టగా కేదార్ జాదవ్ కు 1 వికెట్ తీశాడు. 158 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ టార్గెట్ను ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వడంతో 41 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ కోహ్లీ ఇద్దరూ రెచ్చిపోయారు. ధావన్ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. అటు కోహ్లీ 45 రన్స్ చేసి రాణించాడు. దీంతో టీమిండియా ఈజీగా విక్టరీ కొట్టింది. గతంలో న్యూజిలాండ్ పర్యటన అంటేనే మన ఆటగాళ్లు బెదిరిపోయేవాళ్లు. కానీ ఇక నుంచి పద్ధతి మారింది. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి ఓ లెక్క. అంతేగా. ఇక ఇవి ఇప్పటి వరకున్న స్పోర్ట్స్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టాప్ తెలుగు టీవీ. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.